లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అందరూ వెళ్ళిపోయారు. ఇక పాపం మన బ్లడ్ రిలేషన్ కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా వచ్చి జగనన్న పైన రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని దేశం అంతా అనుకుంటున్న సందర్భాల్లో తెలంగాణలో వైఎస్ఆర్టీపీని పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి జగనన్న పైన మాట్లాడుతా ఉన్న మన బ్లడ్ మన గురించి తెలిసిన విషయమే. ఇక ఏకంగా ఇక రావాల్సిన ఈ రాష్ట్రానికి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ మాత్రమే. ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చారు, ఇక కేఏ పాల్ మాత్రమే మిగిలాడు. కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు. కేఏ పాల్ గారు ఏం చెప్తా ఉంటాడు, ఏది ఏమైనా 175 కాదు 10 నియోజకవర్గాలను నా అభ్యర్థులను పెడతాను తప్ప నా పార్టీని ఎవరి దాంట్లో కలపోను అని చెప్తాడు కేఏ పాల్. కేఏ పాల్కున్న దమ్ము కూడా ఈ నాయకులు లేదు. వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే కదా, వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం ఉంటే కదా పేదవాడి కోసం అనుక్షణం ఆలోచించి కష్టపడి 24 గంటలు వాళ్ళ శ్రమ పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కాచి కాపాడాలి, అదేవిధంగా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని ఓటు గనక చంద్రబాబు నాయుడుకి వేస్తే 20 సంవత్సరాలు మన జీవితాలు వెనక్కపోతాయి. జగనన్న మన పిల్లల్ని చదివిస్తామన్నాడు ఇంగ్లీష్ మీడియం, మన పిల్లల చదువులన్నీ వెనక్కపోతాయి. మన పిల్లల ఐక్యరాజ్య సమితిలో ఏ రోజైనా మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే ఏనాడు కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగల. 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళలేకపోయాడు. మరి అదేవిధంగా అంత ముందున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లల్ని మాట్లాడించలేకపోయారు. కానీ జగన్ అన్న వచ్చిన 4 సంవత్సరాల్లో మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారంటే ఆ సత్తా ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. గమనించండి మీరు అందరూ కూడా. కానీ ఇందాక అన్న ఒక మాట చెప్పారు, రవిశ్ ఖాన్ అన్న, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులున్నాయి మన ఓట్లు కొనాలని చూస్తామన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం, మా పేదవాళ్ళు, మా ఎస్సీలు, మా మైనార్టీలు, మా బీసీలు ఓట్లు కొనే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? వాళ్ళకి కొనే దమ్ము లేదు, మనల్ని ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇందాక నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటా ఉన్నా, మీకు ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఎక్కడా కనిపించలా. నేను ఈ మధ్యకాలంలో అప్పుడెప్పుడు మన వాళ్ళందరూ చెప్తా ఉంటారు, కోహినూర్ డైమండ్ అటు వెళ్ళిపోయింది, కోహినూర్ డైమండ్ ఇటు వెళ్ళిపోయింది అని చెప్పి. నేను అనుకుంటున్నది ఏంటంటే కోహినూర్ డైమండ్ ఎటు పోలేదు. కోహినూర్ డైమండ్ అనేది తాడేపల్లి ఆయన నివాసంలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది. దాని వెలుగులో మనందరం కూడా బతకొచ్చు అని చెప్తా ఉన్నా. కాబట్టి ఒక్కసారి గమనించండి, మన ఆకలి తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన సమస్య తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆలోచన తెలిసినవాడు jagannathan రెడ్డి గారు. నిజంగా మనకి పేదరికాన్ని తరిమి కొట్టాలని చూస్తున్న సందర్భంలో 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల కాల, 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల పేదరికం తగ్గించడం కాల. కానీ 4 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 12% ఉన్న పేదరికాన్ని 4% తగ్గించాడంటే ఏ నాయకుడు కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఇలాంటి తరుణంలో మనకు కావాల్సిన నాయకుడు, మనకు కనబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవడో ప్యాకేజీలు ఇస్తే పనిచేసేవాడో ఎక్కడో చంద్రబాబు నాయుడు లాగా 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు, 2 ఎకరాలే. వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు ఇచ్చింది 2 ఎకరాల రైతు. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల రైతు నుంచి 6 లక్షల కోట్లు దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడిది సంపద అంతా? ఎలా సాధ్యమైంది? 14 సంవత్సరాలు ఏం చేసావా అంటే ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకుతున్నాడు. అప్పులంతా చేసావంటే 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ సంపద అంతా లెక్క చెప్పబోయి అంటే ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత 1,70,000 కోట్ల అప్పులు తెస్తే ఆ డబ్బంతా ఎక్కడ ఉందంటే పేదవాడి అకౌంట్లో ఉందని చెప్పే దమ్ము మనకు మాత్రమే ఉంది. కాబట్టి మీకు అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో మనం బాగుండాలి. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, పేదరికంలో ఉన్న అగ్ర కులంలో ఉన్న పేదలు అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, మాకు జగనన్న తర్వాత ఏ బ్లడ్ రిలేషన్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా
జగనన్న జోలికి వస్తే ఎవడైనా ఎంత దూరమైన వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగనన్నకి జై కొడుతూ, అదే విధంగా ఇంకో 20-25 సంవత్సరాలు జగనన్నను ఎన్నుకునే విధంగా, అదే విధంగా అన్నకు కూడా మీరందరూ సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ